చెంబు చెంబు అన్నాడు, పడ్డాను కదా అని చీపురు చీపురు అన్నాడు, మళ్ళీ పడ్డాను. పడుతున్నాను కదా అని దిష్టి గుమ్మడికాయ అన్నాడు. ఎలా కనిపిస్తున్నాను ఆ ఏజ్ కళ్ళకి? కళ్ళకు నార్మల్ సైట్ పోయి భూతద్దాలొచ్చాయా? ఇంత గుండ్రటి ఫేసు, ఇంత అందమైన ఫేసు మీనాని చూస్తే బాణుని చూసినట్టే అనిపిస్తుంది అని ప్రచారం ప్రజల్లో జరుగుతుంటే కోడలు ముందు దిష్టి గుమ్మడికాయ అంటాడా? ఇవాళ గుమ్మడికాయ రాలి పడింది, నా తలకాయ ఎలా రాలి పడుతుందా? గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ. ఏంటి మళ్ళీ అంటారా మిమ్మల్ని? మాయమయ్యాడా ఈయన? నాకు ఇమాజినేషన్ లో కూడా దొరకడా? ఓయ్ హిట్లర్, ఎక్కడనా? ఓ, ఇక్కడ అపియర్ అయ్యారా? రండి రండి. మామూలుగా అయితే మీ మీసాలు చూసి కొంచెం వెనకంజ వేస్తాను కదా. ఇప్పుడు ఇమాజినేషనే కాబట్టి మీరేం చేయలేరు, ఏదైనా అనొచ్చు. ఏమైంది నీకు? మండింది ఒళ్ళు, కాలింది కడుపు, కడిగి పారేస్తానేమనుకున్నారు? ఏంటన్నారండి ఇందాక నన్ను? దిష్టి గుమ్మడికాయ? మీ చెఫ్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. గుండ్రటి మొహం గుమ్మడికాయ అయితే మీ ఫేస్ ఏంటి? ముక్కు చెవులంటినా ఏబిసిడీల పలక? నేను అర్జెంటుగా. చాలేండి, అర్జెంట్ అట అర్జెంటు. అంత అర్జెంటుగా మాయమైపోతే ఇక్కడ ఊరుకుంటాను అనుకున్నారా? ఇవాళ నేను కడుపులో ఉన్న కసి మొత్తం బయటికి కక్కేయాల్సిందే. మీరు మొత్తం విన్నాకే మాయమవ్వాలి, ముందే చెప్తున్నాను. ఏంటిదంతా? బాను ఒరిజినల్ క్యారెక్టర్, మీరిప్పుడు ఒరిజినల్ కాదు, ఇమాజినేషన్. ఏంటండి మీ గొప్ప? బాను అంటే నానబెట్టిన మినప్పప్పు అనుకుంటున్నారా? ఓ రుబ్బి 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 రుబ్బేస్తూనే ఉంటారు. భాను అంటే సొరకాయ, బీరకాయ, దోసకాయ మీదుండే తొక్క అనుకుంటున్నారా? ఓ పీలర్తో చెక్కి 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 చెక్కేస్తూనే ఉంటారు. ఏంటా భాష? మీ చెఫ్ భాష. ఏమనుకుంటున్నారండి మీరు? మంట మీద గిన్నె పెడితే అన్నం ఎలా తుకుతుక ఉడుకుతుందో నా మనసు కూడా అలా తుకుతుక ఉడికిపోతుంది. రసం, సాంబారు, పులుసులాగా నా రక్తం సలసలా మరిగిపోతుంది. పెనం మీద పడ్డ కోడిగుడ్డు ఎల్లో వైట్ అనుకుంటున్నారా నా మెదడు? ఆమ్లెట్ల మీద ఆమ్లెట్లు, ఆమ్లెట్ల మీద ఆమ్లెట్లు కోడిగుడ్డట్టు వేసుకుని తినేస్తున్నారని నా గుండె అట్టుడిగినట్టు ఉడికిపోతుంది. చూడండి, చెంబును కూడా కింద పాడేస్తే సొట్ట పడుతుంది, మరి నాకు గాయం కాదా? నేను చెప్పేది వినా. నేను తిట్టేదే మీరు వినాలి. అసలు ఏంటండి మీ గొప్ప? మీకు మీరు పెట్రోల్ రేట్ అనుకుంటున్నారా? డీజిల్ ధర అనుకుంటున్నారా? ఉల్లిపాయ రేటులా ఒక్కోసారి సర్రమని పైకి లేస్తారు, టమాటో రేట్లాగా టాపేయమని కింద పడిపోతారు. నా విషయానికొస్తే పెరిగి ఆగిపోయిన బంగారం రేటులాగా అంతెత్తున కూర్చుంటారు. నేను అన్ని కూరగాయల లాంటి దాన్ని కానా? ఒక జీవిత సత్యం చెప్తాను, వినండి. కాకరకాయ చేదుగానే ఉంటుంది, చింతకాయ పుల్లగానే ఉంటుంది. నీ తలకాయ చెంబులానే ఉంటుంది. మళ్ళీ చెంబంటారేంటి? ఏంటి చెంబంటే అంత తేలికైపోయిందా? పల్లెటూరుల్లో ఆ చెంబే లేకపోతే పనులే జరగవు. పూజల్లో ఆ చెంబే కలసంగా పెడతారు, దాహమేస్తే ఆ చెంబుతోనే నీళ్ళిస్తారు. అసలు చెంబు మాయమైతే పోవాలి కాని నీళ్లు కొట్టిపోవడం ఏంటి? మీరింకా ఉన్నారేంటి? మాయమైపోవాలి కదా. నేను నీ ఇమాజినేషన్ కాదు, ఏజీ అని. మళ్ళీ అంటారా మిమ్మల్ని? ఫైల్ మర్చిపోయి వెనక్కొచ్చాను. మీరే మీరే ఎంతసేపు ఏమన్నావు?
నేను మిమ్మల్ని అనలేదు, ఇమాజినేషన్ అన్నాను. నీ కడుపులో ఎంతుందా? ఇప్పుడు లేదు, అంతా కక్కేసాగా. నేను తిరిగి వచ్చాక నీ సంగతి చెప్తాను. ఆగండి, మళ్ళీ సాయంత్రం దాకా బిక్కు బిక్కుమంటూ బ్రతకలేను. ఆ సంగతి ఏంటో ఇప్పుడే చెప్పిపోండి. పట్టుకోండి. పట్టుకోవడాలు, వాటేసుకోవడాలు, పావుగంట పాటేసుకోవడాలు నాకు నచ్చవు. ప్రభాస్ డేంజర్ లో, బద్రీ ప్లాను, కిషోర్ వర్ధన్, మాయా చిత్ర డేంజర్ లో. ఇది సింధు రాసిందే. నాకేదైనా చెప్పాలనుకుంటుందేమో. సింధు 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 ఇది రాసింది నువ్వే కదా? ఏమైంది? నీకేం తెలిసింది? ఇదంతా బద్రి ప్లానా? ఈ ఇంట్లో వాళ్ళు డేంజర్ లో ఉన్నారా? ఏంటది సింధు? ఏం ప్రమాదం రాబోతుంది? అసలు బద్రి ప్లాన్ ఏంటి? రాయగలవా? కొంచెం డీటెయిల్ గా రాయగలవా? సింధు, నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్, ఏం జరుగుతుందో తెలిస్తే దాన్ని ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. ట్రై చేసేందు, కొంచెం శక్తి తెచ్చుకో. బద్రి ప్లాన్ మొదలు పెట్టక ముందే కనిపెట్టాలి. ఎలాగైనా అది ఏంటనేది నాకు తెలిసేలా రాసి చూపించు ప్లీజ్ సింధు. వర్ధన్ కిషోర్లిద్దరిని ఏజే నుండి విడదీయబోతున్నా. ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. అలాంటిది తన కొడుకులు ఇంత దాకా వెళ్ళారంటే అస్సలు ఊరుకోడు. కట్టు బట్టలతోనే కొడుకుల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా ఏజే లోన్ ఏంటి, మోసం ఏంటి? ఇది సరిపోదు సింధు. ఇంకొంచెం క్లారిటీగా రాయగలవా? ట్రై చేయవా ప్లీజ్? ట్రై చేయి. ఇంకాస్త ఓపిక తెచ్చుకో సింధు ప్లీజ్. దేనికి? దేనికి ఓపిక తెచ్చుకోవాలి? ఏం కావాలి నీకు? సింధుని ఎందుకు ఏడిపిస్తున్నావు? సాడిస్ట్ లా తయారయ్యావేంటి నువ్వు? ఏం అడుగుతున్నావు? లేవడానికి ట్రై చేస్తూ లేవలకి ఏడుస్తుంటే ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తుందనుకుని రాయమన్నాను. నువ్వు సింధుని పెట్టే కంగారుకి
నీ జవాబుకి అసలు పొంతనే లేదు. ఏం జరిగిందో చెప్పు. నీకు నేనే దొరుకుతానా? నీకు సింధుయే దొరికిందా? నేను సింధుకి కేర్ టేకర్ని. పోయి పోయి ఓ పేషెంట్ పక్కన ఉండడానికి నిన్ను ఎలౌ చేయడమే చాలా తప్పు. దానికి కేర్ టేకర్ అన్న పదం ఎందుకు? మరి నీకంత సింపతి ఉంటే నువ్వే వచ్చి కూర్చుని చూడకపోయావా? నీకు ఇంటి మీద నా మీద పెత్తనం చేయడానికి టైం సరిపోదు. ఏంటి, నువ్వు పనికి మాలిన పనులు చేస్తూ నన్నంటున్నావా? పనికొచ్చే పనులు ఈ ఇంట్లో మీరు మాత్రం ఏం చేస్తున్నారు? నా మీద విరుచుకు పడటం ఆపి ముందు మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎంతవరకు పనికొచ్చే పని చేస్తున్నారు ఇవన్నీ చూసుకో. తర్వాత నా మీద పడదు గాని. ఈ భానుతో చెప్తే ఒకదాని బదులు ఇంకొకటి చేస్తుంది. నీకేం కావాలన్నా బద్రీని అడుగు సింధు. ఎలా? ఏం చేద్దాం? దొరికిపోయేలా ఉన్నాం. మనం తప్పు చేయలేదు, మోసపోయాం. అది కూడా ఏజీ దృష్టిలో తప్పే. అవును. ఆ ఫైనాన్షియర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనాన్సరా? హలో, నేను. చెప్పండి. ల్యాండ్ పేపర్ మీద లోన్ అప్రూవల్ అయిందా? మీకు నేను ఏ షూరిటీ లేకుండా కేవలం ఏజే పేరు చూసి అంత అమౌంట్ ఇచ్చాను. మీకు లోన్ శాంక్షన్ అయితే నాకు జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ అయిందా లేదా? అంటే అవుతుంది, ప్రాసెస్లోనే ఉంది. కాగానే తెచ్చివ్వండి, ఈవినింగ్ మళ్ళీ చేస్తా. ఏమంటున్నాడు? సౌండ్ లేదు. బ్యాండ్ మోగింది. మంచి అమాయకుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. మనీ మన దగ్గరే, ల్యాండ్ మన దగ్గరే. మనీ ఇంకా నీ దగ్గరే ఉంది. ఎక్కడికి పోద్ది? నువ్వెక్కడికి పోతావులే. ఇదంతా బద్రి ప్లానా? ఈ ఇంట్లో వాళ్ళు డేంజర్ లో ఉన్నారా? ల్యాండ్ ఏంటి, మోసం ఏంటి? సింధు ఏం చెప్పాలనుకుంటుందో క్లియర్గా తెలుసుంటే బాగుండేది. కానీ బద్రి వల్ల ఇంట్లో వాళ్ళకేదో ప్రమాదం రాబోతుందనేది అర్థమైంది. ఒక పెద్ద ఆర్డర్ ఉందంటే మాట్లాడడానికి వెళ్ళాం. మొత్తానికి కిషోర్ వర్ధన్లని ఏజే బ్యాంకుకు పంపించాడు కాబట్టి అక్కడ లోన్ విషయంలో
ఏదో జరగబోతుందనేది అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఆ ల్యాండ్ విషయంలో ఇరుక్కుపోబోతున్నారా? ఇదంతా దక్షకి తెలుసుండదు. తెలుసుంటే ఆపేసి ఉండేది. ఇంకాస్త డీటెయిల్డ్గా తెలియాలంటే ఏం చేయాలి? ఎస్, ఎందుకు సింధు అంత డేంజర్ అని రాసింది? వీళ్ళంతా ఏజీకి తెలియకుండా ఏమైనా చేస్తున్నారా? బద్రి ప్లాన్లో ఇరుక్కున్నారా? అందరూ తెలివైన వాళ్ళలాగానే ఫీల్ అయ్యే అమాయక జీవులే. ఏదైనా క్లూ దొరికితే బాగుండు. ఏమిటో, ఈ ఇంట్లో నన్ను నేను కాపాడుకోలేను గాని అందరినీ కాపాడడానికి దేవుడు నన్ను పుట్టించినట్టున్నాడు. దీనికి బద్రికి ఏంటి సంబంధం? ఇదంతా ఏజీకి తెలియకుండా ఎందుకు జరుగుతుంది? బయటికెళ్ళిన మాయ అప్పుడే వచ్చేసిందా? స్వామి, పతియే ప్రత్యక్ష దైవమని నమ్మే వాళ్ళలో నేను మొదటి రోలో కూర్చోదగ్గదాన్ని. స్వామి, మీ పాద పద్మాల మీద ఆన. నేను అత్తింటి నుంచి పుట్టింటికి పూజకు పుల్ల కూడా చేరవేయడం లేదు స్వామి. ఇక్కడ అంటిన దుమ్ముని అక్కడ దులపడానికి నా మనసు ఒప్పుకోదే. ఇక్కడ నుంచి వేలకు వేలు నేను అక్కడికి ఎలా చేరవేస్తాను స్వామి? నన్ను నమ్మండి, నేను నిరపరాధిని. మీరు నమ్మకపోతే రాతిలా కఠినంగా మారిన మీ గుండెకేసి నేను తల బాదుకొని చచ్చిపోతాను. నీ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుంది. ఏం చేస్తున్నావు నువ్వు? చరణదాసి అనే నాటకంలో సతీ సమ్మక్కబాయి పాత్ర తాలూకు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వింట్లో ఆడే డ్రామా సరిపోలేదా? ఇక స్టేజ్ ఎక్కి ప్రేక్షకుల ప్రాణాలు తీయాలా? అయినా నువ్వు ఈ గదిలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? ఆ గదిలో ఏజీ ప్రాక్టీస్ చేసుకునవడం లేదు. మాయ లేనప్పుడు పర్మిషన్ లేకుండా ఈ గదిలోకి రావడం తప్పు. మాయ గదిలోంచి ఏదైనా మాయం చేస్తే తప్పు. డైలాగులు ప్రాక్టీస్ చేయడం తప్పెలా అవుతుంది? నాకేదో డౌట్ గా ఉంది. ఉంటుంది. నీకు డౌట్ రావాల్సిన వాళ్ళ మీద రాదు. అంటే నా మీద డౌట్ వస్తుంది. నీ కళ్ళకు నేనే కనిపించేది. ఏహే, నీతో మాట్లాడడం కూడా వేస్ట్. అమ్మయ్యా, దొరికిపోలేదు.